ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట. మేము వచ్చేసి బండ్లగూడెం చర్చ్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఒక మీటింగ్ అవుతుంది. మీటింగ్ అనే కాదు, ప్రపంచంలో అతి పెద్ద బిలీవర్ సంఘానికి పెద్ద అయిన మెట్రోపాలిటన్ గారు. సో అంతకుముందు మోర్ అండ్ మోర్ అథనాషియస్ మెట్రోపాలిటన్ గారు ఉండే. నేను మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఆయన నిద్రించారనమాట, అంటే చనిపోయారు. సో ఆయన తర్వాత ఇంకా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళని ఎన్నుకున్నారనమాట. ఆయనకి ఈరోజు సన్మానం లాగా అభిషేకం అంటారు, అది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడికైతే వెళ్ళాము. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసాయండి. సో మా వాళ్ళ అవుట్ఫిట్స్ చూసారా? సేమ్ సేమ్. సో వైట్ అండ్ వైట్లో వచ్చామన్నమాట. వాళ్ళు ముగ్గురు వైట్లో వచ్చారు, నేను వేరే కలర్ వేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది అవుట్ఫిట్ నాకు. ఇది వచ్చి క్యాంపస్ అనమాట. సో మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. ఎంత ఉంటుందో నాకు తెలీదు, బట్ చాలా ఓపెన్ ప్లేస్. చర్చ్ కూడా పెద్దదే అనమాట కొంచెం. సో ఇక్కడ వచ్చి సిట్టింగ్ ఏరియా, ఏమైనా ప్రసంగాలు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పుకుంటారనమాట. సో ఇంక మేము వచ్చి ఇలా ఇలా రిలాక్స్ అవుతున్నాం. స్టార్టింగ్లో టైం ఉందన్నమాట ఇంకా, అందుకని చెప్పేసి బయట ఇలా కూర్చొని ఉన్నాము. మొత్తం ఆల్మోస్ట్ అందరూ పాస్టర్స్, ఫాదర్సే వచ్చారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో మేమున్నాము, మా పాస్టర్ గారి తరపున. సో ఇంకా అక్కడైతే ఆల్రెడీ మొత్తం సెట్టింగ్ అంతా చేస్తున్నారు, లోపల కూర్చోడానికి ప్రసంగానికి సంబంధించింది. సో మేము ఇక్కడ కొంచెం సేపు టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళతోనే అటు ఇటు తిరుగుతూ అలా ఉన్నాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ బండ్లగూడెం చర్చ్లో పెద్ద పెద్ద మీటింగ్స్ ఏమైనా ఉంటే మెయిన్లీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో ఎందుకంటే చర్చ్ పెద్దగా ఉంటుంది, క్యాంపస్ కూడా పెద్దగా ఉంటుంది. సో మొత్తం చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ చర్చ్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఉంటుంది చర్చ్ మొత్తం. వే కూడా చాలా పెద్ద చర్చ్ అనమాట. సో అంటే మీడియం సైజ్, అంటే మరీ అంత పెద్దగా కాదు, కల్వర్ టెంపుల్ అలా కాదు. సో చర్చ్లో కల్లా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి వే, అంటే ఎంట్రన్స్ అనమాట. సో అటు ఇటు మంచిగా మొక్కలు, మధ్యలో వచ్చేసి వే అనమాట. సో ఇంకా అది మెయిన్ రోడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బయటకు వెళ్ళేది, అది మెయిన్ రోడ్. ఇంకా అక్కడి నుంచి ఎంట్రన్స్లోకి చూస్తే ఇలా ఇలా ఉంటుందన్నమాట. చూడండి చాలా బాగుంటుంది చర్చ్. ఇవి ఇంకా చూసారు కదా, వీళ్ళందరూ కూడా పాస్టర్స్, ఫాదర్స్ అన్నమాట. అందరూ కలిసి ఎన్నుకున్న మెట్రోపాలిటన్ గారికి మంచిగా సన్మానం చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రసంగం జరుగుతుంది. సో అందరు ఇలా కూర్చొని, ఇక్కడ ఈ వైట్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్స్ అన్నమాట. అక్కడక్కడ బ్లాక్ క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఫాదర్స్ అన్నమాట. ప్రమోషన్ వాళ్ళకి, పాస్టర్స్ నుంచి ఫాదర్స్కి. సో ఇంకా ప్రసంగం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది మీరు వినేయండి. We will be called a people separated, God's own people. ప్రజలందరూ కూడా మన గురించి చెప్పాలి, చెప్పాలి. దేవుని కోసం దేవుని ఏర్పాటు చేసుకుని సపరేట్ చేసిన గొప్ప జనాంగం మన చర్చ్ గురించి చెప్పాలి. May God help all of us. దేవుడు ఈ విషయాలు బట్టి అందరికీ సహాయం చేయడుగాక. దేవుడు సదా మంచివాడు, ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. And he will never abandon you. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాలి. He is on our side. He is on our side. ఆయన సదా మన పక్కన ఉన్నవాడు. Let's go in faith and in great hope. మనమందరం కూడా మంచి విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో ముందుకు సాగాలి. And I'm always there to do all what I can
best spiritual father to you and your children. పరిశుద్ధ సంఘానికి మీ అందరికీ ఒక మంచి ఆత్మీయ తండ్రిగా ఉండడం కోసం నేనేదైతే చేయాలి, నేను ఎంతైతే చేయాలి అదంతా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. సో అలా చెప్పారనమాట వాక్యము. అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి చెప్పారనమాట. అంతకుముందు ఉన్న మెట్రోపాలిటన్ గురించి గుర్తు చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు, అంత స్థానం నాకు లేకపోయినా మీరు నాకు ఆ స్థానం ఇచ్చి నా పైన బరువు బాధ్యతలు పెట్టారు అంటూ ఈ కొత్త మెట్రోపాలిటన్ గారు చెప్పారనమాట. సో ఇంకా మెట్రోపాలిటన్ గారికి కొంచెం కంగ్రాచులేషన్స్ అలా చెప్తూ అభినందిస్తున్నారనమాట ఇక్కడ. సో ఇంకా అందరు కూడా స్టాండప్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ తోటి తనని సపోర్ట్ చేస్తూ ఇంకా కంగ్రాచులేట్ చేస్తున్నారనమాట ఇక్కడ అందరూ. సో ఇలా ఇలా జరిగిందనమాట. ఇంకా ఇంకేంటంటే ఇందులో మెయిన్ కార్యక్రమం వచ్చేసి అభిషేకం అని చెప్పాను కదా. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ జాబ్కి, ఆ ప్రొఫెషన్కి, మెట్రోపాలిటన్ అనే ప్రొఫెషన్కి తను ఇంకా ఫిక్స్ అయిపోయాడు అని అర్థం అనమాట. సో పరిశుద్ధ సంఘాన్ని నడిపించడానికి ఇంకా అనేక మంది నాయకులు రావాలి అన్న దాన్ని బట్టి, అలా జరిగేదాన్ని బట్టి, అలా జరుగుతున్న దానికోసం నేను ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఈ మెట్రోపాలిటన్ గారు వచ్చేసి అమెరికాలో ఉంటారు. సో కేరళ నుంచి వీళ్ళైతే ఇలా ఇది అంటారు కదా డప్పు, అది తీసుకొచ్చారనమాట బ్యాండ్ లాగా. సో ఏంటంటే అభిషేకం అని చెప్పాను కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. సో ఇది వినండి, మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. సో సన్మానం కాబట్టి ఇలా డప్పులతో, వాయిద్యాలతో, బైబిల్లో ఉంటుంది ఏంటంటే బూర ఊదాలి అని చెప్పి, డప్పులు వాయించాలని చెప్పి. సో ఆ ప్రకారంగా డప్పులతో ఇలా సన్మానం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకక్కడ బయట బ్యాండ్ అలా మోగిస్తుండగా ఇంక ఇక్కడ సన్మానం అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే ఫ్లవర్ బొకేస్ తోటి స్టార్ట్ చేశారనమాట. ఆ రెడ్ కలర్లో ఉన్నారు కదా అక్కడ ఇప్పుడు బొకే తీసుకుంటున్నారు. అతను వచ్చి మెట్రోపాలిటన్ కన్నా నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ సైడ్ ఉన్నారు కదా లెఫ్ట్లో, తను వచ్చి మెట్రోపాలిటన్ అనమాట. సో తన పేరు నేను పక్కన యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో పలకడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది పేర్లు, మెట్రోపాలిటన్ గారి పేర్లు. సో ఇంక ఇక్కడ ఏంటంటే దీపం పెడుతున్నారనమాట. అంటే బైబిల్లో ఉంటాయి అన్నీ కూడా. దీపం అంటే ఆరాధన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి. సో అవన్నీ కూడా ఇంకొకసారి గుర్తు చేశారనమాట. సో కొత్తగా అనిపించింది నాకు కూడా చాలా. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం నేను కూడా. సో ఇంక ఇలా మధ్యగా ఇలా దీపం పెట్టేసి దాని తర్వాత 1 by 1 అలా వచ్చి ఎవరైతే ఏవైతే గిఫ్ట్స్ తెచ్చారో వాటన్నిటిని కూడా మెట్రోపాలిటన్ గారికి అందించారనమాట. ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, సో విజయవాడ, వైజాగ్, గుంటూరు అలా 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 వచ్చారనమాట. అంటే సంఘాలు ఉంటాయి కదా, బిలీవర్స్ సంఘాలు అంటారు. అంటే ఆ డిస్ట్రిక్ట్లో బిలీవర్స్ అనే చర్చ్ ఎన్ని చోట్ల ఉంటుందో అంతమంది పాస్టర్లు వచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసాను నేను ఇలా, కొంచెం కొత్త ఫీలింగ్ అనిపించింది. సో ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి, ఓకేనా. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ చూసారా డ్రోన్ తోటి తీస్తున్నారు. సో ఇంకా ఇలా అయితే సన్మానం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ పాస్టర్ అంటే మెట్రోపాలిటన్ గారి గురించి చెప్తున్నారు. వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకున్నప్పటి నుంచి, అంటే పాస్టర్స్ అంటే ఆషామాషిగా అయిపోరు, అందరికి తెలియకపోవచ్చు, ఏదో కామెడీగా అనుకుంటుంటారు పాస్టర్స్ అని చెప్పి. అలా ఇలా కాదు,
పాస్టర్ అనే పోస్ట్ రావాలంటే చాలా కష్టపడాలి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు ఫుడ్ గూడా తినకుండా నైట్ ఔట్స్ చేసి, బైబిల్ అంతా గూడా ట్రైనింగ్ తీసుకొని, అందులో సర్టిఫికేట్ తీసుకొని, వాళ్ళు ఇంకా చాలా అంటే ఇప్పుడు మన టీటీసీ ఫీల్డ్ ఎలా ఉంటుందో, టీటీసీ ఫీల్డ్‌లో మనం ఆహ్, అంటే బీఈడీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడక్కడ స్కూల్లోకెళ్ళి ఎలా అయితే చెప్తామో, అలా కొన్ని కొన్ని ఏరియాస్‌కెళ్ళి కొన్ని కొన్ని చర్చ్‌లో మనం ఇలా మన వాక్యం అంటే ఏదైతే నేర్చుకున్నారో దేవుని వాక్యం అది చెప్పాలనమాట. చెప్పి తను పర్ఫెక్ట్ అయినప్పుడే వాళ్ళకి పాస్టర్ అనే పోస్ట్ వస్తుంది. సో, చాలా కష్టమైన పని. ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, చాలా తక్కువ చేసి చూడడం. అదేంటో అసలు మన మన భారతదేశంలో సో, ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయకపోయినా అదొక ద్వేషం పెట్టుకుంటుంటారు. ఏంటంటే పాస్టర్ అంటే చిన్న చూపు చూడడం. ఇన్‌ఫాక్ట్ క్రిస్టియన్స్ ఎవరైనా గూడా అంటే హిందువుల్ని ఎప్పుడు అలా అలా చేయడం నేను చూడలేదు. అంటే నేను చూడలేదు. జరిగిందేమో నేను చెప్పలేను గానీ. సో, ప్లీజ్ స్టాప్ హేటింగ్ క్రిస్టియన్స్. అసలు అంత చెడుగా ఏముండరు. వాళ్ళొక లైఫ్ లీడ్ జేసుకోవాలనుకుంటుంటారు. బిఫోర్ క్రిస్టియానిటీ దేవునిలోకి రాకముందు చాలా చెడ్డ పనులు, చాలా అంటే బైబిల్‌లో ఉంటుంది. ఒక ఆడపిల్లని తప్పుగా చూసినా వ్యభిచారం చేసినట్టే అని. అంటే చాలా వెటకారంగా తీసుకుంటారు. ఏంటి అవునా? నిజమా? అని. ప్రెజెంట్ జరుగుతున్న ఆహ్, ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలకి, బైబిల్‌లో ఉన్న వర్డ్స్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేనైతే ఈ మధ్య కాలంలో. ఏంటంటే ప్రతీది చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బైబిల్‌లో. జీసస్ అసలు ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఏంటి? అనేది ఆహ్, అదేంటంటే దేవున్ని నమ్ముకున్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హోప్ అందరూ కూడా మంచి మార్గంలో నడవాలి. అందరూ కూడా మంచి ఆలోచనతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలన్నీ కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నాను. బైబిల్‌లో ఏంటంటే ప్రతీదీ ఉంటుందనమాట. ప్రతి ఒక్కరిని అక్క చెల్లెల్లాగే చూడాలి అని చెప్పి. మళ్ళీ దీంట్లో కూడా కాంట్రోవర్సీ చూస్తారు. ఏంటంటే అందరిని అక్క చెల్లిలాగా చూస్తే మరి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయని చెప్పి. సో, ప్రతీది అలా పాయింట్ ఔట్ చేయకండి. చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే ఫైనల్‌గా ఒక ఒకటి ఫిక్స్ అయితే ఏంటంటే నేనిలా జీవించాలనుకుంటున్నాను. నేనిలా ఉండాలనుకుంటున్నాను. నేను చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని ఒక్కసారి గనక మనం బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యామంటే దేవుడిని నమ్ముకొని, సో, మనము ఆటోమేటిక్‌గా మంచి మార్గంలోనే, మంచి ఆలోచనల్లోనే, మంచి అసలు అంతా మంచే అనే థాట్స్‌లో ఉంటామనమాట. సో, నేనైతే అదే నమ్మాను. బిఫోర్ గాడ్ అంటే నేను దేవునిలోకి రాకముందు నాకు తెలుసు నేనెలా ఉన్నాను అని చెప్పి. నాకన్నీ ఉంటాయి. ఫుడ్, క్లోత్స్, మనీ అన్నీ ఉంటాయి. బట్ మనశ్శాంతి, ప్రేమ అనేవి ఉండకపోతుండే. సో, చాలామందికిది ఆహా! అదేం లేకుండానే ఇంత పెద్దగా అయ్యావా అనుకోవచ్చు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆ మాటలన్నీ చెప్తున్నావు అనుకుంటారేమో. బట్ రియల్లీ నాకు తెలిసిన వాళ్ళు, నా సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్‌ని అడిగితే అర్థమవుతుందనమాట. సో, ఏదైనా సరే ఎవరిని తక్కువ చేయట్లేదు ఇక్కడ. అలా అని ఎవరిని కించపరచట్లేదు. ఎవరి బిలీఫ్స్ వాళ్ళయి. బట్ ఏంటంటే నా ఉద్దేశంలో సో, ఎవరి రిలీజియన్‌కి వాళ్ళకి అంటే ఎదుటోళ్ళ రిలీజియన్‌కి కూడా తక్కువ చేయకుండా రెస్పెక్ట్ ఇయ్యకపోయినా పర్లేదు. తక్కువ చేయకుండా ఉంటే చాలు అనేది నా ఫీలింగ్ అనమాట. నాకు తెలిసి నేనెప్పుడూ గూడా దేవునిలోకొచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడనమాట. జీసస్ ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పి. సో, ఏదైనా సరే ఒక మనిషి మీద ఇష్టం ఉంటేనే మనం వాళ్ళని హర్ట్ చేయాలనుకోము. అలాంటిది ఈ సర్వ సృష్టికర్త, ఈ సృష్టినే సృష్టించిన దేవుడిని హర్ట్ చేయాలని ఎవరు అనుకోరు గదా! సో, ఎందుకు అలా అంటున్నానంటే ఈ సృష్టి మొత్తం దేవుడు సృష్టించింది. అందులో ఏ మానవ జీవికి హాని కలిగినా దేవుడు బాధపడతాడు అని బైబిల్‌లో ఉంది కాబట్టి సో, ఇలా ఇంకా మొత్తం సన్మానం అయితే ఇలా చేస్తున్నారనమాట. సో, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఎవరైనా హర్ట్ అయినా గూడా సారీ. బట్ జీసస్ ఈజ్ ఎ రియల్ గాడ్ నా దృష్టిలో. సో, నమ్మిన వాళ్ళు ధన్యులని కూడా ఉంది. సో, ఇంతే అనమాట. సో, అక్కడ సన్మానం అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకిక్కడ ఫుడ్ అనమాట. మంచిగా చికెన్ బిర్యానీ, ఫ్రూట్స్, రైతా తోటి ఇచ్చారు. సో, చాలా బావుంది టేస్ట్ గూడా. అందరూ పాస్టర్సే గాబట్టి చాలా మంచిగా
టేస్టీగా వండారు. సో, దిస్ ఈస్ ఫర్ ఆల్. ఇంతే ఈరోజు వ్లాగ్. హోప్ మీ అందరికీ ఒక మంచి మెసేజ్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా హర్ట్ అయ్యుంటే సారీ. సో, దేవుని పట్ల అందరికి ఆశీర్వాదం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.